క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో మరొకసారి నన్ను మీ మధ్యకి నడిపించిన మన పరిశుద్ధ దేవునికి ముందుగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ కొలకలూరి ఫౌండేషన్స్ వారి ఆల్ఫా ఒమేగా ఛానల్ ద్వారా ఆయన జీవం కలిగిన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీరు పట్టబడినట్లయితే, ఆత్మీయంగా అభివృద్ధి పొందినట్లయితే, ఆత్మీయ అభివృద్ధిని గురించి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నంబర్ ద్వారా మాకు ఆ విషయాన్ని తెలియచేయగలరని, అందును బట్టి సంతోషించడానికి మాకు అవకాశం ఉందని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థించుకున్నాము. కృపగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మరి ఒకసారి తండ్రినైనా, నీ దివ్యమైన పిలుపులో తండ్రినైనా, మమ్మల్ని అందరినీ తండ్రినైనా చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎవరినైనా ఇది ఒక టీం వర్క్ ప్రభా. ఈ టీంలో తండ్రినైనా పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని తండ్రినైనా మీరు ఆశీర్వదించి దీవించమని, అదే రీతిగా ప్రభా మా ప్రియులు శ్రేయోభిలాషులు అనేక మంది తండ్రినైనా ఈ ఛానల్ను వీక్షిస్తున్నప్పుడు, ఈ ఛానల్ ద్వారా తండ్రినైనా నీ జీవం గల వాక్యాన్ని వింటున్నప్పుడు వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు మహిమగల నామమున బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చదవబడిన వాక్యాన్ని మనం గమనిస్తే ఇది కూడా ఒక ఉపమానం. ఉపమానం అనగా పారబుల్. యేసుక్రీస్తు ప్రభువు తన రాకడ ప్రత్యక్షతలో ఈ భూమి మీద కనబడచబోయే పరలోక రాజ్యాన్ని గురించి ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క 13వ అధ్యాయాన్ని పరలోక రాజ్య గ్రంథము అని అంటారు. స్మాల్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఈ గ్రంథంలో 7 పారబుల్స్ అనగా 7 ఉపమానాలు ఉంటాయి. వాటిలో 2 యేసుక్రీస్తు ప్రభువే వాటిని వివరించారు. అది ఆ 2 ఉపమానాలు కూడా విత్తువాని ఉపమానము, మరి గురుగులు గోధుమలు ఉపమానము అని మనందరికీ తెలుసు. ఇది మరి ఒక పారబుల్. పారబుల్ అనగా ఏమిటి, దాంట్లో ఏమి దాగి ఉంది అన్న విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు నా ప్రతి వీడియోలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. పారబుల్, ఈ ఉపమానంలో ఏమి దాగి ఉంటుంది అని మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను. పారబుల్లో ప్రాఫెసీ దాగి ఉంటుంది. ప్రాఫెసీ అంటే ప్రవచనం. ప్రవచనము ఈ యొక్క ఉపమానంలో దాగి ఉంటుంది. ఇది ఏ భాషలో ఉంటుంది? ఫిగరేటివ్ లాంగ్వేజ్. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పారబుల్ అనగా ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే, టు హైడ్ ఫ్రమ్ ది ఎనిమీ అనగా సాతానుకు, తన దూతలకు, తన శిష్యులకు, దాసులకు, అనుచరులకు తెలియకుండా ఉండేందుకు ఈ యొక్క ఉపమాన రీతిగా యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు పరమ తండ్రి పాత నిబంధనలో ఉపమాన రీతిగా ప్రవచన కర్తల ద్వారా, ఆయన భక్తుల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా తెలియపరిచి ఉంటున్నారు. అవన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఆయన పుట్టుక గురించి, రాబో మెస్సయ గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మరణం గురించి కూడా అనేకమైన విషయాలు ప్రవచనాత్మకంగా దేవుడు పరమ తండ్రి చెప్పి ఉంటున్నారు. ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇవి ప్లెయిన్గా మాట్లాడేందుకు కాకుండా ఈ పారబుల్లో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారనేదానికి ముఖ్య కారణం
సాటాన్, హిస్ ఏంజల్స్, హిస్ డిసైపుల్స్ అనేక మందికి దేవుని యొక్క కార్యాలు చెడగొట్టకూడదనే ఉద్దేశంతోనే దేవుడు పరమ తండ్రి మరి ఆయన భక్తుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా ఉపమాన రీతిగా చెప్పి ఉంటున్నారు. అదే రీతిగా నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఇక 13వ అధ్యాయంలో కానీ, ఇంకా నూతన నిబంధనలో అనేక వాక్య భాగాల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ అనేక విషయాలు పేరబుల్ రూపంలో అనగా ఉపమాన రీతిగా అనేక సార్లు మాట్లాడి ఉంటున్నారు. ఇవి పరలోక రాజ్య మర్మములు, సీక్రెట్స్ ఆఫ్ హెవెన్. ఇవి తెలియకనే, ఇవి అర్థం చేసుకోకనే దేవుడు ఏర్పరచుకున్న ఆయన సొంత ప్రజలు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణను పొందలేకపోయారు. ఈ విషయాన్ని నా ప్రతి వీడియోలో కూడా మీకు తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎటువంటి బ్లైండ్ ఫెయిత్ కూడా మనం కలిగి ఉండకుండా సరైన విశ్వాసంతో బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ముఖ్యంగా ఉపమానాలు, ప్రవచనాత్మకంగా మాట్లాడిన ప్రతి మాట మర్మాలను అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని నాకు మీకు దయచేయమని, తద్వారా ఆయన రాకడను, ప్రత్యక్షను గురించి, ఆయనతో ఎల్లప్పుడూ నివసించగలిగే కృపను దయచేయమని సర్వదా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్య భాగంలోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మీకు వేయబడుతుంది. వాట్ టైమ్ వీఆర్ లివింగ్ ఇన్? ఏ కాలంలో మనము నివసిస్తూ ఉన్నాము? ఏ కాలము? సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో మనము నివసిస్తూ ఉన్నాము. ఈ టైమ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు సమయంలో మనము నివసిస్తూ ఉన్నాము. ఇంకొక రకంగా చెప్పాలంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ లో మనము నివసిస్తూ ఉన్నాము. ఇప్పుడు వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే చదవబడిన ఉపమానాన్ని మనము గమనిస్తే, ఆ పేరబుల్ని మనం గమనిస్తే, అది మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు సహోదరు రూత్ విలియమ్స్ గారు చదివి వినిపించారు. ఆ వాక్య భాగంలో మనకు ఏమేమి కనిపిస్తాయి అనే విషయాన్ని చూసినట్లయితే, మొదటిగా సముద్రము, రెండవదిగా చేపలు, ఫిష్, మూడవదిగా నెట్ అంటే వల, నాలుగవదిగా కంటైనర్స్ అంటే గంపలు లేక షిప్. కనిపించనివి కూడా ఉన్నాయి. ఎందుకంటే మనము సముద్రం మీద ప్రయాణం చేయాలంటే పడవ ఖచ్చితంగా కావాలి. వల వేయాలంటే మత్స్యకారులు, ఫిషర్మెన్, జాలరులు ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ యొక్క చదవబడిన వాక్యములో మనము చూడగలము. ఒక్కొక్క దాని గురించి మనము ఆలోచిస్తే, ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా సముద్రం అనగా సీ అంటే మనము అందరికీ పరిచయం అనేది అది. ఫిజికల్గా ఈ సముద్రం మనందరికీ తెలుసు. సముద్రం యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ని మనం గమనిస్తే, మొదటగా ఈ సముద్రము అనంతమైన నీటితో నిండి ఉంటుంది. రెండవదిగా రకరకాల నీటితో నిండి ఉంటుంది. అనగా నదుల నుండి, చెరువుల నుండి, కాలువల నుండి, వనరుల నుండి వచ్చే అనేక రకమైన నీటితో నిండి ఉంటుంది. మూడవదిగా ఈ నీరు మనకి స్నానం చేసేదానికి కానీ, గుడ్డలు ఉతికేదానికి కానీ, లేక తాగేదానికి కానీ ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఉప్పు కలిగి ఉంటుంది. ఈ ఉప్పు నూరు మానవునికి మంచిది కాదు. ఎక్కువ తాగినట్లయితే మానవుడు చనిపోతాడు. కాబట్టి ఈ సముద్రం యొక్క జలము మానవునికి ఎందుకు పనికిరాదు. నాలుగవదిగా
ఈ సముద్రం అనేక రకాల చేపలకు జీవులకు నివాసమై ఉంటుంటుంది. ఐదవదిగా, ఈ సముద్రములో లోపల వెలుగు ఉండదు, చీకటిగా ఉంటుంది. తర్వాత ఈ సముద్రము మానవునికి నివాస యోగ్యము కాదు. మానవుడు బతకాలంటే, సర్వైవ్ కావాలంటే అటు షిప్లోకి కానీ, పడవలోకి కానీ, లేదా ఐలాండ్లోకి కానీ వెళ్ళవలసి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. సో దీస్ ఆర్ ది ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది సీ. మనం స్పిరిచువల్ క్యారెక్టర్స్ మనం గమనిస్తే, ఈ సముద్రం యొక్క స్పిరిచువల్ క్యారెక్టర్స్ ఏమైందంటే, ఇది ఒక మతపరమైన ప్రపంచం, రిలీజియస్ వరల్డ్. దిస్ ఈస్ world of religion where many different waters gather. Spiritual people, God's people కలిగి ఉన్న మతపరమైన ప్రపంచము. నదుల ద్వారా, చెరువుల ద్వారా, జల ప్రవాహాల ద్వారా, కాలువల ద్వారా రకరకాల నీళ్లు ఎలాగైతే సముద్రంలో చేరతాయో, సముద్రము ఎలాగో ఆ నీటినన్నింటినీ కలిగి ఉంటుందో, అలాగే ఈ మతపరమైన ప్రపంచము అనేక బోధలు, రకరకాలైన డాక్టర్స్తో, రకరకాల సంఘాలతో, రకరకాల డెనామినేషన్స్తో, రకరకాల బోధలతో, సొంత అర్థాలతో కూడిన బోధలతో, వీటన్నిటికీ సాదృశ్యంగా కలిగి ఉంటుంది ఈ యొక్క సముద్రం. ఇట్స్ ఏ వరల్డ్ ఆఫ్ రిలిజియన్. ఈ సముద్రానికి ఎవరు నాయకుడు? ఈ సముద్రానికి లీడర్ ఎవరు? యెషయా గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనము రూత్ విలియమ్స్ గారు చదివి వినిపిస్తారు. యెషయా 27వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమునైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. హూ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది సీ? మకరం, లేవిథాన్, సర్పెంట్, సాటన్, అపవాది ఈ సముద్రానికి నాయకుడు. ఆయుధము, ఖడ్గము ఏమిటి? ఇట్స్ ఎ వర్డ్. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్, రివీల్డ్ వర్డ్. దేవుని వాక్యము. ఈ సీ బీస్ట్ ను వాక్యము ద్వారా సంహరిస్తానని ఆనాడు పరమ తండ్రి అయిన దేవుడు ఐసే ద్వారా ప్రవచనము దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. రెండవదిగా మనం గమనిస్తే, ఫిష్, చేపలు. ఎవరు ఈ చేపలు? సముద్రంలో అనేక రకాల చేపలు ఉంటాయి. రంగురంగుల చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు, పొడుగు చేపలు, రకరకాలైన చేపలుకి నివాసమై ఉంటుంది. ఎవరు ఈ చేపలని? బిలీవర్స్కి సాదృశ్యంగా ఉంటుంది ప్రేమ. ది పీపుల్, మతపరమైన ప్రజలకు సాదృశ్యంగా ఉంటుంది. అదే మన భక్తుడు హబక్కూకు 1:14 మనం చూస్తే మనము దాన్ని గమనించవచ్చు. వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. హబక్కూకు 1:14. హబక్కూకు 1:14 చదువుకున్నాం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. మూడవదిగా మనం గమనిస్తే, నెట్, వల. ఈ వల ద్వారానే మనము చేపలను పట్టగలం. ఈ వల, నెట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్, రివీల్డ్ వర్డ్. విప్పబడిన వాక్య భాగం, బయలుపరచబడిన దేవుని వాక్య భాగం. గూఢార్థముగా కాదు, బహిరంగంగా విప్పదీసిన అర్థమయ్యే రీతిగా చెప్పబడిన వాక్య భాగము రివీల్డ్ వర్డ్. వాట్ ఈస్ నెట్ డూ? ఏం చేస్తుంది నెట్? ఈ వల ఏం చేస్తుంది? ఇట్ క్యాచెస్ ది ఫిషెస్. చేపలను వల పట్టుకుంటుంది. ఈ వలను దేవుడు యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యుల ద్వారా యూదులకు అనుగ్రహించబడింది. వలలు వేశారు కానీ, దేవుని వాక్యం అనే వలలు వేశారు కానీ, ఆయన సొంత ప్రజలు దానిని తెలుసుకోలేక, ఆ వలను గమనించలేక ఆ వలలోకి రాలేకపోయారు. మంచి చేపలు వలను పట్టుకుంటాయి.
వలలో నుంచి బయటికి వస్తాయి. సముద్రంలో అనేక రకమైన కలుషితమైన వాతావరణంలో కలుషితమైన వాక్య భాగాలతో, అనేక రకాలైన డాక్ట్రిన్స్తో, అనేక రకాలైన సంఘాలతో, అనేక రకాలైన డెనామినేషన్తో నింపబడి ఉన్న ఆ సముద్రంలో నుంచి ఒక మంచి భక్తుడు, ఒక మంచి విశ్వాసి వలను పట్టుకుని ఆ సముద్రంలో ఆ మతపరమైన బోధలతో ఇమడలేక బయటకు వచ్చాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన సొంత ప్రజలు దాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుడు 6000 సంవత్సరాల ముందు అనేక ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనాలను తెలుసుకోలేకపోయారు. ఆ సముద్రంలోనే ఆ యొక్క కలుషితమైన వాతావరణంలో, ఆ నీటిలో అనేక రకాలైన నీటితో, అనేక రకాలైన తప్పుడు బోధలతో, సొంత అర్థాలతో కూడిన బోధలతో, అనేక డాక్ట్రిన్స్తో, రకరకాల సంఘాలుగా, డెనామినేషన్స్గా, అనేక రకమైన ఆచారాలతో నిండి ఉండి ఆ సముద్రంలో నుండి బయటికి రాలేకపోయారు. ప్రియమైన వాళ్ళ, సముద్రంలోంచి గంపల్లోకి, షిప్లోనికి, కంటైనర్స్లోకి రాలేకపోయారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు 400 సంవత్సరాల చీకటి సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక రకాలైన బోధలు వినిపించబడ్డాయి. అనేక రకాలైన గ్రూప్స్, డెనామినేషన్స్, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, జలోతీయులు, రకరకాలుగా ఆనాటి బోధలు ఉంటూ వచ్చాయి. ప్రియమైన వాళ్ళ, ఎన్నో నమ్మకాలు మధ్య ఆనాటి బోధలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు దేవుడే కాదని ఒక సంఘం, మెస్సయ్యకు ముందు ఏలియా రావాలని నమ్మేవారు, మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవారు, పరిశుద్ధాత్మను లేదనేవారు, పరిశుద్ధాత్మను నమ్మని వారు, పునరుద్ధానమే లేదనేవారు, రకరకాల ఆచారాలు పాటించేవారు, ట్రెడిషన్స్, ఓన్ రూల్స్, చర్చ్ రెగ్యులేషన్స్, యేసుక్రీస్తు వాక్యాన్ని నమ్మని వారు, తిరస్కరించిన వారు అనేక మంది ఆ కాలంలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, అందుకే యేసుక్రీస్తు ప్రభు నాటి యూదా మతాన్ని గురించి, ఆయన సొంత ప్రజల గురించి, సున్నం కొట్టిన సమాధులారా వాళ్ళేమని మీరు ఉన్నారు అన్నారు. ప్రియమైన వాళ్ళ, అంతేకాదు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదువుకున్నాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వారిని గురించి ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడనప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్పి ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే చీకటి కాలం సమాప్తమైనప్పుడు, అనగా పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యకాలం 400 సంవత్సరాలలో ఇవన్నీ వృద్ధి పొందాయి. ప్రియమైన వాళ్ళ, పరిసయ్యులు వారి శుద్ధికి ప్రాధాన్యం ఇచ్చేవారు. సద్దుకైలు, జలోతీయులు, శాస్త్రులు, హెరోదీయులు, ఎస్సేనీయులు, ఇలా ఎన్నో రకాలైన బోధలతో, సొంత అర్థాలతో నిండి ఉన్న ప్రపంచం అది. ప్రియమైన వాళ్ళ, ది ప్రాఫెసీ ఆఫ్ ఎజెకియల్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ కమింగ్. ఎజెకియల్ ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ప్రవచనం యేసుక్రీస్తు మొదటి రాకడలో నెరవేరింది. ప్రియమైన వాళ్ళ, 4వదిగా మనం గమనిస్తే ఫిషర్మెన్. ఎవరి ఫిషర్మెన్?
యేసుక్రీస్తు ప్రభు సమయంలో యేసుక్రీస్తు ప్రభు మరియు ఆయన యొక్క శిష్యులు చాలా రోజులుగా ఉంటున్నారు. ప్రియమైన యేషుకేలు 47:8-10 వరకు మనం చూసినట్లయితే, హెచ్కేలు 47:8-10 వరకు చదువుకున్నాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. కనుక చేపలు బహు విస్తారములుగా అగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లా ఈము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. మన కొరకు చదివి వినిపించారు. ఏం చేశారు జాలర్లు? వలలు వేసి ఆ మహాసముద్రంలో నుండి చేపలను బయటకు తీసుకుని వచ్చారు. ప్రియమైన వాళ్ళు, ఇది ఒక ప్రాఫెసీ, ఇది ఒక ప్రవచనము. ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఇది నెరవేరింది. ఎవరు నిజమైన జాలరులు? ఆయన శిష్యులు. తర్వాత వాక్య భాగాన్ని మనం గమనిస్తే, వలండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. మంచి బిలీవర్స్, హూ ఇస్ ద రియల్ బిలీవర్స్, వలను పట్టుకొని ఆ మహాసముద్రంలో నుంచి, ఆ కలుషితమైన ప్రపంచంలోంచి వల ద్వారా బయటకు వచ్చిన వారే ది ట్రూ బిలీవర్స్. మిగతా వలలో నుంచి తప్పించుకునేప్పుడు తిరిగి సముద్రంలోకి చేరబోయేవి చాలా ఉన్నాయి. మరి చెడ్డ బిలీవర్స్ని తిరిగి బయట పారవేదురు. అవి సముద్రంలోకి పనికిరావు, వలలోనికి, కంటైనర్స్లోకి పనికిరావు. అనగా అటు సముద్రంలోనూ ఏమనలేరు, ఇటు బయట ప్రపంచంలోనూ ఏమనలేరు. ఇటు రివీల్డ్ వరల్డ్ చేపట్టుకోలేరు, అటు కలుషితమైన ప్రపంచంలోనూ ఉండలేదు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లోంచి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండములో పడవేదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండను. ఈ వాక్య భాగము కూడా ఒక ప్రవచనము. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ వాక్య భాగము ఒక ప్రాఫెసీ. ఈ పారబుల్లో ప్రభు చెప్పిన ప్రవచనము తాగి ఉంటుంది. రాబో రెండో రాకడను గురించి నా ప్రవచనము. మొదటి రాకడలో వలె రెండవ రాకడలో కూడా ఈ సముద్రము, జాలరులు, చేపలు, వల యుగాంతంలో కూడా ఉంటాయి. ది ఏంజల్స్ కమ్ అండ్ సపరేట్ ది ఈవిల్ ఫ్రమ్ రైచస్. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లోంచి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. ప్రియమైన వాళ్ళ, అక్కడ ఏముంటుంది? ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండను. ప్రియమైన విశ్వాసి, నేను ఆ కలుషిత ప్రపంచం నుంచి బయటికి రావాలి. అనేక రకాలైన నీటితో ఉండిన ఆ నీళ్ళ నుంచి, మనిషి నివాసానికి పనికిరాని ఆ యొక్క ప్రపంచంలో నుంచి, ఆ యొక్క రిలీజియస్ ప్రపంచంలో నుంచి, మతపరమైన ప్రపంచంలో నుంచి వాక్య భాగాన్ని పట్టుకొని, రివీల్డ్ వర్డ్ని పట్టుకొని, విప్పబడిన వాక్యాన్ని పట్టుకొని మనము బయటికి రావాల్సిన వారమైంటున్నాం. ఎస్, ఎందుకంటే ఆయన చెప్పి ఉంటున్నారు, ఇక మీద నేను గూఢార్థంగా మాట్లాడను. ఆ సమయము రాబోతున్నది. పేరబుల్గా నేను మాట్లాడను. తండ్రిని గురించిన వార్త మీకు ప్లెయిన్గా చెప్తాను అని చెప్పి ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళు, యోహాను సువార్త 16
25. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని, అయితే నేను ఇక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చున్నది. మనకి చదివి వినిపించారు. అది మరలా మీకు చదువుతున్నాను. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. గూఢార్థం అంటే సే నాట్ ఎ రివీల్డ్ వర్డ్, ఇట్స్ ప్యారబుల్, ఉపమాన రీతి. అయితే నేను ఇక ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది. ఆ గడియ ఏందండి? అది సెకండ్ కమింగ్. ప్రతి ఒక్క ప్రాఫెసీ, ప్రతి ఒక్క ప్రవచనము విప్పబడే గడియ. యేసుక్రీస్తు ప్రభు ప్లెయిన్గా మాట్లాడే గడియ వచ్చుచున్నది. అది ఎంతో కాలం లేదండి. ఇవన్నీ విప్పబడుతున్నాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానాన్ని దయచేశాడు. ఇంతకుముందు ఈ యొక్క పారబుల్స్ అర్థం చేసుకునే విప్పగలిగే లేదా ప్లెయిన్గా మాట్లాడే సమయము రాలేదు, కానీ ఇప్పుడు వచ్చి ఉంటున్నది. ప్రతి ఒక్క పారబుల్ కూడా మనకు అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్క ప్రాఫెసీ కూడా నెరవేర్చబడే విధంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అది సెకండ్ కమింగ్. ఈ సెకండ్ కమింగ్, జీసస్ యొక్క రెండవ రాకడ సమయంలో ప్రతి ఒక్క పారబుల్ విప్పబడుతుంది, ప్రతి ఒక్క ప్రాఫెసీ కూడా నెరవేరబడుతుంది. తండ్రిని గురించి ఇక పారబుల్స్లో కానీ ప్రాఫెసీలో కానీ మాట్లాడక ప్లెయిన్గా మాట్లాడే, సరళంగా మాట్లాడే గడియ వస్తున్నదని యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకొక సముద్రం ఉంది, సెకండ్ సీ. ఎక్కడ ఈ సముద్రం? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమును ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. మనకి చదివి వినిపించారు. ఎక్కడ ఉన్నది ఈ సముద్రము? పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట, బిఫోర్ ది థ్రోన్ there is look like a sea of glass. Water is very clear and crystal. స్ఫటికమును పోలినట్లు ఈ సముద్రము ఉంటున్నది. అది దేవుని వాక్యము, విప్పబడిన వాక్య భాగం, ప్రత్యక్షమవుతున్న వాక్య భాగము, రివీల్డ్ వర్డ్, స్వచ్ఛమైన వాక్యము, కలుషితం లేని వాక్యము. It's flowing like water from heaven. It's not sea like mixed water on earth. ఈ సముద్రము భూమి మీద ఉన్న సముద్రము లాంటిది కాదండి. పరమ తండ్రి అయిన సింహాసనం ఎదుట, పరలోక రాజ్యములో ఆయన ఎదుట ఉన్న సముద్రం ఇది. ఈ సముద్రము పోలిన స్ఫటికమును పోలిన వాక్య భాగము. ప్రకటన గ్రంథము 22:1 మనం చదివినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరైనట్లు జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. స్ఫటికము వలె క్లియర్ అండ్ క్రిస్టల్ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ది థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ది ల్యాంబ్. దేవుని వాక్యము, ట్రూ వర్డ్ దట్ ఈస్ ఫ్లాలెస్, సింహాసనం వద్ద నుండి ప్రవహిస్తూ వస్తున్నది. ఆ వాక్య భాగమే మొదటి రాకడలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఆనాడు మొదటి రాకడలో వచ్చి
పరలోక రాజ్యాన్ని గురించి, దాని వైభవాన్ని గురించి, దాన్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలనే వాటిని గురించి, ఎలా ఉండాలని, ఎలా సాతాను జయించాలని, ఎలా రక్షించబడాలని ఎన్ని చెప్పినప్పటికీ ఆనాటి దేవుడు ఏర్పరచుకున్న ఆయన సొంత ప్రజలు వినలేదు, నమ్మలేదు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుని విస్మరించారు, ఆయనను రిజెక్ట్ చేశారు, సిలువకి అప్పగించారు. ఎస్, ఫస్ట్ కమింగ్లో ఆయన మనకి రక్షణ ఇచ్చేదానికి వచ్చారు ప్రేమైన వాళ్ళు. ఈ రెండవ రాకడ సమయంలో మనకి తీర్పునిచ్చేదానికి వస్తున్నారు ప్రేమైన వాళ్ళు. మనం సిద్ధంగా ఉన్నామా? హెచ్కెల్ గ్రంథము 47:1 మనము చదివినప్పుడు, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుండి పారుచుండెను. ఎవరు ఈ ఊట? ఎవరు ఈ స్ప్రింగ్ ఆఫ్ వాటర్? హూ ఇస్ ది స్ప్రింగ్ ఆఫ్ వాటర్? యేసుక్రీస్తు ప్రభు. జీవజల ఊట ఆయన, జీవజల దాత యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 4:13-14 చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 4:13-14 చదువుకుందాము. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే నీళ్లు తాగినట్లయితే మరి ఎప్పుడు దప్పిగొనము. అది నిత్య జీవనకు మనలో ఊరెడు నీటి బుగ్గ. ఎందుకంటే హీఈస్ ది స్ప్రింగ్ ఆఫ్ లివింగ్ వాటర్. హెచ్కెల్ గ్రంథం 47:10 మనం చూసినట్లయితే, మరియు దాని యొద్ద నుండి ఎన్గేది పట్టణం మొదలుకొని నెగ్లా పట్టణం వరకును చేపలు పట్టువారు దాన్ని పక్కన నిలిచి వల వేయదు. మహాసముద్రం ఉన్నట్టు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పిగలవై ఉండి బాగు కాక ఉండును. ఎస్, అక్కడ చూస్తే జాలరు ఉన్నారు, వలలు వేయుదురు, చేపలు పడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో స్ప్రింగ్ ఆఫ్ వాటర్. స్ప్రింగ్ ఇస్ జీసస్ క్రైస్ట్. వాటర్ ఈజ్ జీసస్ word, his real word, his true word. A river, disciples. Sea, religious world. అదే చూడైసం. పాత నిబంధన ప్రవచనము యేసుక్రీస్తులో మరి 12 మంది శిష్యులు మరియు ఆయన స్వచ్ఛమైన వాక్యము ద్వారా ఆయన సొంత ప్రజలు చూడైసం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడినట్లుగా మనము చూస్తాము. కొంతమంది దాంట్లోంచి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన నమ్మిన వారు కొంతమంది, సో దే కుడ్ రిసీవ్ లైఫ్ అండ్ బి హీల్డ్. మరి మనము ఏ కాలంలో ఉన్నామో మనము ఇంతకుముందే చెప్పి ఉంటున్నాను. ఎక్కడ ఉన్నాము? యుగాంతంలో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఏ క్షణములైనా జరగవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే 2 రకాల సముద్రాలు, 2 రకాల జాలరులు, 2 రకాల వలలు, 2 రకాల చేపలు ఉన్నారు ప్రియమైన. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఫిషర్మెన్, నెట్, ఫిష్. ఏది నిత్యమైనది? ఏది నిజమైన సముద్రము? ఏది నిజమైన వల? ఎవరు నిజమైన ఫిషర్మెన్? అనేక రకాలైన నీటితో నిండి ఉన్న ఆ నీటిలోనే అల్లాడుతుంటావా, లేదా వల పట్టుకొని బయటికి వస్తావా? ఆ నీటిలో నుంచి, ఆ బురదలో నుంచి
ఆ కలుషిత వాతావరణంలో నుంచి, ఆ సముద్రంలో నుంచి స్వచ్ఛమైన నీరు ప్రవహించే ఆయన సింహాసనం ఎదుట ఉన్న సముద్రంలోనే నీటిలో ప్రవహించేందుకు, దానిలో వచ్చేందుకు నీవు నేను సిద్ధంగా ఉన్నామా? విప్పబడిన వాక్యము ద్వారా మన లైఫ్ ఆఫ్ ఫెయిత్, మన జీవితకాలం, మన విశ్వాసానికి సంబంధించిన మార్గంలో, సరైన మార్గంలో ఉన్నామా లేదా అని నీవు నేను ఈనాడు పరిశీలించుకోవాల్సిన వారమైనట్లున్నాను. ప్రియమైన వాళ్ళు, ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ పేరపులు ఈనాడు ఇప్పబడింది. ప్రియమైన వాళ్ళు, అందుకు తగిన జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు, నా ద్వారా మీరందరూ కూడా తండ్రి వాటిని గ్రహించగలిగే రీతిగా తండ్రి మీ హృదయాలు సిద్ధపరచుకొని సరైన మత ప్రపంచానికి రావాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ముగించుకున్నాము. మా స్తుతుల మీద ఆశీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నీవు ఇచ్చిన ఈ సమయాన్ని తండ్రి నాయన సద్వినియోగపరుచుకొని ప్రభా, నీవు నాకు ఇచ్చిన జ్ఞానం ద్వారా తండ్రి నాయన అనేకులకు చేరాలనే ఉద్దేశంతో తండ్రి నాయన ఒక టీమ్గా తండ్రి నాయన మేమందరం కష్టపడి తండ్రి నిన్ను ఆశ్రయించి ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి నాయన ప్రభా అనేకులకు తండ్రి నాయన మార్చగలిగే విధంగా ఉన్నట్ల సహాయము దయచేయమని, మరి నాయన ఈ వాక్యము ద్వారా తండ్రి నాయన అనేకులు తండ్రి నాయన పట్టబడే విధంగా సహాయం దయచేయమని ప్రభువా తండ్రి, అనేక రకాలుగా తండ్రి నాయన మేము శ్రమిస్తున్న మా అందరికీ తండ్రి నాయన మీరు తోడైండి నడిపించమని, టీంలోని ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ యొక్క కొలకలూరి వారి ఆల్ఫా ఒమేగా ఛానల్ ద్వారా తండ్రి నాయన ఈ వాక్యాన్ని వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నాయన మీరు ఆశీర్వదించి ఆత్మీయ అభివృద్ధి పొంది వారినైనా ఈ రెండవ రాకడలో తండ్రి నాయన స్థిరముగా నిలబడే విధంగా తండ్రి నాయన ఎటువంటి మర్మాలు లేకుండా తండ్రి మిమ్మల్ని కలిగే విధంగా తండ్రి మా యొక్క విశ్వాస జీవితం తండ్రి నాయన అంతం వరకు తండ్రి నాయన నిలకడగా ఉండే విధంగా, మిమ్మల్ని గుర్తించగలిగే విధంగా, మీతో కూడా తండ్రి నాయన వివాహ విందులో పాలు పంపు పొందే విధంగా తండ్రి మాకందరికీ సహాయం దయచేయమని ఈ కొద్ది మనలో యేసుక్రీస్తు మహిమగల నామమున బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము, ఆదరణ ఈ ఛానల్ కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని, అదే రీతిగా ఈ వాక్యం ద్వారా తండ్రి నాయన ఆత్మీయ అభివృద్ధి పొందుతున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్.